100 కోట్లకు పైగా ఉన్న మన దేశ జనాభాను లెక్కించటమంటే చిన్న విషయం కాదు కదా. లక్షలాది మంది అధికారులు, కాగితాల గుట్టలు, ఎంతో సమయం పట్టే ఒక భారీ కార్యక్రమమిది. కానీ ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. అంటే 2027 జనగణనలో మొదటిసారిగా తీసుకొస్తున్న స్వీయ గణన, అదేనండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం గురించి కదా. అవును. అసలు ఈ సంక్లిష్టమైన ప్రక్రియను ఈ ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా మార్చేబోతోంది. ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చే ఆ మొదటి దశ హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి సరిగ్గా 15 రోజుల ముందు ఈ ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. నిజమే. అంటే గతంలోలాగా వివరాలివ్వడానికి అధికారుల కోసం ఇంట్లో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పనుండదనమాట. మనమే ఆన్లైన్లో మన డేటాను ఎంటర్ చేయొచ్చు. వావ్! ఇది వినడానికి చాలా బావుంది. అసలు ఆన్లైన్లో సినిమా టికెట్ బుక్ చేసినంత సులభంగా కేవలం ఒక 15-20 నిమిషాల్లో ఈ 9 దశల ప్రాసెస్ ఎలా పూర్తి చేయవచ్చో ఈరోజు చూద్దాం. తప్పకుండా. ముందుగా కనెక్షన్ ఎలా మొదలవుతోందంటే se.census.gov.in పోర్టల్లోకి వెళ్ళాలి. ఓకే, se.census.gov.in అన్నమాట. అవును. ఇక పోర్టల్ ఓపెన్ చేశాక కుటుంబ పెద్ద పేరు, ఒక మొబైల్ నంబర్, అలాగే భాషను ఎంచుకోవాలి. ఇక్కడ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. సరే, ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. ఒకవేళ కుటుంబ పెద్ద ఎవరు అనే విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే ఎలా? మంచి ప్రశ్న. దీనికోసం పోర్టల్లోనే టూల్ టిప్స్ ఉంటాయి. అంటే ఎవరిని కుటుంబ పెద్దగా పరిగణించాలో స్పష్టంగా వివరాలుంటాయన్నమాట. వాటిని చదివితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అదైతే చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ కుటుంబ పెద్ద పేరు, భాష ఒకసారి ఎంచుకున్నాక మార్చలేమని విన్నాను. అది నిజమేనా? అవును, అది కరెక్ట్. ఆ ప్రాథమిక సమాచారమే మొత్తం డేటాబేస్కి పునాది కదా. అందుకే వాటిని తర్వాత మార్చలేము. జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అర్థమైంది. సరే, లాగిన్ అయ్యాక తర్వాతి ముఖ్యమైన పని లొకేషన్ ఇవ్వడం కదా. అదెలా? ముందుగా జిల్లా, ఊరు లేదా నగరం వివరాలివ్వాలి. ఆ తర్వాతే అసలైన ప్రాసెస్. ఇంటరాక్టివ్ మ్యాప్లో ఒక రెడ్ మార్కర్ ద్వారా ఖచ్చితమైన ఇంటి లొకేషన్ను సెట్ చేయాలి. ఈ మ్యాప్ పాయింటింగ్ ఎందుకంత ముఖ్యమంటారు? ఎందుకంటే మన దేశంలో రద్దీగా ఉండే ప్రాంతాలెక్కువ కదా. ఈ మ్యాప్ పాయింటింగ్ ద్వారా డేటాను ఖచ్చితమైన హౌస్ లిస్టింగ్ బ్లాక్కి కేటాయించడానికి అధికారులకు చాలా సహాయపడుతుంది. అంటే డిజిటల్గా మన ఇల్లు ఎక్కడుందో పక్కగా ఫిక్స్ చేస్తారన్నమాట, డబుల్ కౌంటింగ్ రాకుండా. కరెక్ట్. అలా లొకేషన్ ఇచ్చాక సెన్సస్ ప్రశ్నావళిని నింపాలి. ఏమైనా డౌట్స్ ఉంటే FAQs చూసుకోవచ్చు. మరి పొరపాటునేమైనా తప్పులు ఎంటర్ చేస్తే? అందుకే ఫైనల్ సబ్మిట్ చేసే ముందు డేటాను డ్రాఫ్ట్ లాగా సేవ్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చు. సరే, అంతా నింపాక ఈ ప్రక్రియను ఎలా ముగించాలి? అంతా కరెక్ట్గా ఉందనుకున్నాక ఫైనల్ సబ్మిట్ చేయాలి. మనకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సబ్మిట్ అవ్వగానే హెచ్తో మొదలయ్యే ఒక 11 అంకెల విశిష్టమైన SEID వస్తుంది. దీన్ని ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసుకుని దాచుకోవాలి. అంటే ఇది మనం ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాక డెలివరీ అప్పుడు అడిగే పిన్ నంబర్ లాంటిదన్నమాట. సేఫ్గా దాచుకోవాలి. అవును, అచ్చం అలాంటిదే. చివరగా సెన్సస్ అధికారి మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడిని వాళ్లతో పంచుకోవాలి. ఓహో, అప్పుడు ఐడి మ్యాచ్ అయితే మనం ఇచ్చిన డేటా అంగీకరించబడుతుందా? అంతే కదా. వాళ్ల సిస్టమ్గా మ్యాచ్ అయితే డేటా ఫైనల్ అవుతుంది, లేకపోతే వాళ్ళు మళ్లీ వివరాలు సేకరిస్తారు. వావ్! టెక్నాలజీ వల్ల ఎంత టైం సేవ్ అవుతోందో కదా. కేవలం ఒక 9 సింపుల్ స్టెప్స్లో జనాభా లెక్కల డేటాను మనం సమర్పించవచ్చు. అవును, ఆన్లైన్ విధానం వల్ల డేటా సేకరణలో ఖచ్చితత్వం కూడా బాగా పెరుగుతుంది. నిజమే. అయితే చివరగా ఒక ఆలోచన. భవిష్యత్తులో మన దేశం మొత్తం ఇలాంటి స్వీయ గణన పద్ధతిలోకి పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించండి. డేటా సేకరణలో ఎలాంటి విప్లవాత్మక మార్పులొస్తాయో కదా. దశాబ్దానికొకసారి కాకుండా ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ అయ్యే డిజిటల్ సమాజంగా మనం మారబోతున్నామా అనేది ఆలోచించాల్సిన విషయమే. దీంతో మన ఈనాటి లోతైన విశ్లేషణలు ముగిద్దాం.